నమస్కారం, నేను మీ జీవిత. 3 లక్షలతో నిరుద్యోగులకు శుభవార్త. నిరుద్యోగ యువత ఉపాధి కోసం రాజీవ్ యువ వికాస పథకం ప్రవేశపెడుతున్నట్లు బట్టి విక్రమార్క వెల్లడించారు. సంక్షేమ శాఖ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఉద్యోగ యువతకు ఈ పథకం కింద 3 లక్షల వరకు సాయం చేస్తామన్నారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు ఈ పథకం కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. 6,000 కోట్లతో ఈ పథకం రూపొందించామని, 5 లక్షల మందికి తగ్గకుండా సాయం చేస్తామని ఆయన తెలుపుకొచ్చారు. గ్రూప్ 2 ఫలితాలు విడుదల. గ్రూప్ 2 ఫలితాలను టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. 783 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించారు. తాజాగా అభ్యర్థుల మార్కులతో కూడిన జనరల్ ర్యాంక్ జాబితాను ప్రకటించింది. మరోవైపు 1,363 గ్రూప్ 3 పోస్టుల ఫలితాలను ఈ నెల 14న విడుదల చేయనుంది. మార్చి 17న హాస్టల్ వెల్ఫేర్, 19న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలను రిలీజ్ చేస్తామని టీజీపీఎస్సీ తెలిపింది. నేడు కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటన. కల్వకుర్తి నియోజకవర్గంలో నేడు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పర్యటించనున్నారు. కడతాల్ మండలంలోని కోండ్రికాని తాండాలో, అలాగే మాడుగుల మండలం సుద్దపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించే గ్రామ పంచాయతీ భవనాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తామన్నారు. అనంతరం తలకొండపల్లి మండల కేంద్రంలోని సీసీ రోడ్డుకు భూమి పూజ చేస్తామని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ అధికారులు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముస్టిపల్లి హైస్కూల్లో షీ టీం భరోసా టీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం ఇన్ఛార్జ్ విజయలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులపై దాడి జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వేధింపులు ఎదురైన విద్యార్థులు 100 నెంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.